ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము ఈ రీతిగా మనమందరము యేసయ్య నామమును ఘనపరచుటకు, ఆయన వాక్యములను మనము ఒకరినొకరము నెమరు వేసుకునటానికి ప్రభు కృప చూపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. మీరు పాపముతో పోరాడినట్లు రక్తము కారినంతగా ఇంకనూ దానిని పోరాడలేదు. ఈ వాక్యములో దేవుని మాటలు అందిస్తున్నటువంటి విషయంలో దైవజనుడు పౌలు మీరు పోరాడటములో పాపముతో మీరు పోరాడలేకున్న పరిస్థితి, ఇంకా బలహీనతలు ఉన్నాయని హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. పాపముతో మీరు పోరాడినంతగా మీరు పోరాడలేనటువంటి బలహీనులుగా ఉన్నారు. కాబట్టి మీరు వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు గమనించాలి ప్రియులారా. మనము ప్రతి మనిషిలో పాపం ఈ లోకానికి అపవాదైన సాతాను ద్వారా ఎంటర్ అయిపోయింది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో పాపముతో మనము పోరాడాలి. పాపముతో మనము పోరాడినంతగా ఏది పాపము, ఏది నీతి యథార్థతో మనం గమనించాలి. భక్తి చేస్తున్నటువంటి వారు ఇంకనూ వారిలో, వారి తలంపుల్లో, వారి ఆలోచనలో పాపము పెట్టుకొని, బలహీనతలు పెట్టుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థనకి జవాబు రావట్లేదు అని వారు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు కలిగినప్పుడు వారికి ప్రతిఫలము కలగకపోతే అదో రకమైనటువంటి ఆలోచనలు పడుతుంటారు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారైతే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుదమా అని వాడిని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. ఈ సమయంలో ఏం కలిగి ఉండాలంట? ఎదిరించటానికి నిబ్బరమైన బుద్ధి కలిగి. బలహీనత కనపడితే అక్కడ బలహీనమైపోవటం కాదు, వ్యసనాన్ని కనపడితే అక్కడ వ్యసన పడటం కాదు. ఏది నీతో ఏది దుర్నీతో తెలుసుకొని వాక్యమును బట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ఇది అపవాది యొక్క తంత్రములు, ఇది పాపం యొక్క తంత్రములు, ఇది యొక్క వ్యసనం యొక్క చీకటి బలహీనతలు. వాటిని ఎదిరించుటకు మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండమని అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మింగుదమా అని చూస్తాడు. ఎవరిని మింగుతాడు? అర్థమైందండి? మీరు గమనించాలి. దేవుని యొద్దకు వచ్చి వాక్యం అనే వేరు లేకపోతే, వాక్యం అనేటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు లేకపోతే వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలని చూస్తుంటాడు. ఆల్రెడీ లోకంలో ఉన్నవాడు, లోకంలో ఉన్నటువంటి వారు వాడి వశములో ఉన్నారు. ఇప్పుడు దేవుడి పిల్లల మీద ఎప్పుడు విరుచుకుపడుతున్నాడంటే వాక్యము లేకపోవటం, నిబ్బరమైన దేవుని వాక్యమును బుద్ధి సరిచేసుకొని దేవునితో నిబంధన లేకపోవటం వలన ఇక్కడ ఏం కలుగుతుందంటే విరోధి అయినటువంటి అపవాది విరుచుకుపడుతున్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాడి నుండి మనము తప్పించుకోవాలి. నువ్వు తప్పించుకోవాలంటే నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి వాడిని ఎదిరించుటకు శక్తి కలిగినటువంటి దేవుని యందు భయభక్తులతో నిలిచి ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనములో, ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. మీరు గమనించాలి. శోధించడానికి ఏం చేయబోతున్నాడంట? చెరలో వేయబోతున్నాడు అపవాది అయిన సాతానుడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం కలిగి ఉండాలంటే, లేఖనం చెప్పినటువంటి మాటల్లో 10 దినములు శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండుమో నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్తున్నాడు. 10 దినములు నీకు శోధన కలగచ్చు, ఇబ్బందులు కలగచ్చు, మరణము వరకు నమ్మకంగా ఉండు.
లేదంటే కొందరిని చెర పట్టుకొని చెరలో వేయబోటానికి వాడు పూనుకుంటున్నాడు సాతాను. వాడిని ఎదిరించడానికి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండే విషయంలో దేవునితో నిబంధన చేసుకోవాలని లేఖనం ఇక్కడ హెచ్చరిక చేస్తాం. కాబట్టి మనం గమనించాలి, మనం ఆత్మ సంబంధమైన విషయంలో రక్తము కారినంతగా నువ్వు మరి పాపముతో మీరు పోరాడాలి, పాపముతో పోరాడాలి, వ్యసనముతో పోరాడాలి. వ్యసనం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వ్యసనముతో మనం చేతులు కలుపుకోవడం, పాపముతో చేతులు కలుపుకోవడం, లోక బలహీనతలలో చేతులు కలుపుకోవడం. ఇక్కడ మనం గమనించాలి, ఇదిగో శ్రమలు 10 దినాలు కలిగినా కానీ మరణము వరకు నమ్మకముగా ఉండినట్లయితే జీవకిరీటము వారిదేనని వాక్యం చెప్తున్నమాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగునట్లు సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవని మనము ఎరుగుదుము. మీరు గమనించాలి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుచున్నది. మీరు ఏ విషయంలో నిజంగా దేవునికి మొరపెట్టేవారైతే, నిజముగా దైవభక్తి కలిగిన వారైతే, నిజముగా దైవ సన్నిధిలో మానక దేవునితో నిబంధన చేసుకున్న వారైతే, నిజముగా సేవకుని యొక్క ఉపదేశముల చేత నడపబడుతున్న ఆత్మీయతలు ఉన్నవారైతే నువ్వు ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. శోధన కలిగిందని, కష్టము కలిగిందని, లేక కొన్నిసార్లు దుఃఖము కలిగిందని అధైర్యపడాల్సిన అవసరం లేదు. శ్రమలలో, నిందలలో ఆశీర్వాదము దాగి ఉన్నది. అక్కడ ఎన్నో విషయాలు ప్రభు మనకి నేర్పిస్తున్నారు. ఎన్నో విషయాల్లో ఆ శోధన మనకి పాఠముగా, ఎన్నో విషయాలు ఆ శ్రమ మనకి ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఏ విషయంలో కూడా అధైర్యపడక, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నిశ్చయముగా. ఆయన సంకల్పం చొప్పున పిలిచిన వారికి మేలు కలుగుటకే ఇవన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుచున్నవని జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఇదిగో నీవు ఏ విషయములో కూడా రక్తము కారినంతగా పాపముతో ఇదిగో నువ్వు అనేకమైన విషయాలలో ఎదిరించుటకు శక్తి కలిగిన వారై ఉండాలని వాక్యం ఇక్కడ మనకు సూచిస్తున్నటువంటి సూచనలుగా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ఆత్మీయతలో మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయములో మనము 10వ వచనంలో చూస్తే, నీవు ఓర్పు విషయమై నా వాక్యమును గైకొనని ఎడల ఇదిగో భూనివాసులు నిన్ను శోధించుటకును లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలమును నేను నిన్ను కాపాడిదనని చెప్తున్నాడు. ఏం కావాలంట? ఓర్పు విషయమై వాక్యాన్ని తెలుసుకో, వాక్యానుసారంగా నడుచుకో, వాక్యానుసారంగా ఆత్మ సంబంధముగా నీవు దేవునితో తీర్మానము కలిగినట్లయితే ఇదిగో దేవుని ప్రతి విషయంలో కూడా ఆయన తప్పించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నారని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నమాట. యోహాను రాసినటువంటి 10వ అధ్యాయము మరి 28వ వచనంలో కూడా, నేను వాటికి జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఇగో ఇక్కడ మనం గమనిస్తే, ఎవరు నా చేతుల్లో నుండి అపహాసము చేయరు. ఎందుకంటే ఈ గొర్రెలు నా స్వరం విన్నాయి, ఈ గొర్రెలు నా మాట విన్నాయి, నా వాక్యాన్ని గైకొన్నాయి. ఏది కూడా నా చేతిలో నుంచి అపహరించలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో నీవు దేవుని వాక్యములో నాటబడినటువంటి స్థితిలో ఏదో నీకు సంభవించిందని నువ్వు అధైర్యపడద్దు. కానీ పాపమును ఎదిరించు, లోకములో సాతాను క్రియలను ఎదిరించు. మరి స్వస్థ బుద్ధి గలవాడివై దేవుని వాక్యము చేత నడిపించబడు. ఓర్పు విషయంలో దేవుని వాక్యాన్ని గైకొను. అన్ని విషయములో దేవుడు నీకు ప్రతి విషయములో ఆయన మార్గాన్ని తెరిచే ఉంచాడు. ప్రతి కార్యాలు నీ జీవితములో, నీ కుటుంబ జీవితములో సమస్తమును జరుగునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాలము అయా మేము పాపముతో పోరాడాలని, వ్యసనముతో పోరాడాలని,
అపవాది తంత్రములతో పోరాడి నిబ్బరమైన బుద్ధి కలిగి వాక్యమునందు నిలిచి, ఇదిగో నేను నా ప్రభువా వాక్యమందు నిలకడగా సంపూర్ణులుగా ఉండుటకు మీ కృప చూపించమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమును మీకే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి సమస్య నుంచి విడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.